బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా 400 కోట్ల వసూళ్లు సాధించడం గొప్ప విషయమే. కానీ ఆ విజయాన్ని సమాజంతో పంచుకోవటం ఇంకా గొప్ప విషయం. పెద్ది టీం ఇప్పుడు అదే చేసింది. థియేటర్స్ లో ప్రేక్షకుల్ని కన్నీళ్లు పెట్టించిన ఈ సినిమా ఇప్పుడు అనాథాశ్రమాల్లోని చిన్నారుల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది. రామ్ చరణ్ సంతకం చేసిన ప్రత్యేక బూట్లు వారి చేతుల్లోకి వెళ్లడంతో పెద్ది విజయానికి మరో అందమైన అర్థం వచ్చిందని అభిమానులు చెప్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. జూన్ 4న విడుదలైన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని రామ్ చరణ్ కెరీర్ లోనే అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. భావోద్వేగాలు, మాస్ ఎలిమెంట్స్, బలమైన కథతో ప్రేక్షకుల్ని కట్టిపడేసిన ఈ చిత్రం ఇప్పటికే 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి విజయ పథంలో దూసుకువెళ్తోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని మేకర్స్ హైదరాబాద్ లో పెద్ది మెగా బ్లాక్ బస్టర్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించగా దర్శకులు సుకుమార్, అనిల్ రావిపూడి, హీరో రామ్ చరణ్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు. అయితే ఈ విజయోత్సవంలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మరో ప్రత్యేక కార్యక్రమం. సినిమా ద్వారా వచ్చిన విజయాన్ని, ఆనందాన్ని కేవలం సెలబ్రేషన్లకే పరిమితం చేయకుండా సమాజంలోని చిన్నారులతో పంచుకోవాలని పెద్ది టీం నిర్ణయించింది. సినిమాలో రామ్ చరణ్ ఉపయోగించిన క్రికెట్ బ్యాట్ ప్రేక్షకుల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందింది. దీంతో అదే డిజైన్ తో ప్రత్యేకంగా కొన్ని రెప్లికా బ్యాట్లను తయారు చేయించి వాటిపై స్వయంగా రామ్ చరణ్ సంతకాలు చేశారు. ఆ తర్వాత ఆ ప్రత్యేక బ్యాట్లను అనాథాశ్రమాల్లోని చిన్నారులకు బహుమతిగా అందజేశారు. తమ అభిమాన హీరో సంతకం చేసిన బ్యాట్స్ ను చేతుల్లోకి తీసుకున్న చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొందరు పిల్లలు ఆ బ్యాట్స్ ను గుండెలకు హత్తుకోగా మరికొందరు తమ కల నిజమైనట్లుగా భావించి ఆనందంతో మురిసిపోయారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రత్యేక బ్యాట్ల రూపకల్పన వెనుక కూడా ఆసక్తికరమైన కథ ఉంది. పెద్ద చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన అవినాష్ కొల్లా సినిమాలో ఉపయోగించిన ఒరిజినల్ బ్యాట్ డిజైన్ ఆధారంగా తీసుకుని ఈ రెప్లికా బ్యాట్లను రూపొందించారు. చిత్ర బృందం అభ్యర్థన మేరకు చిన్నారులకు బహుమతిగా ఇవ్వడానికి అదనంగా మరిన్ని బ్యాట్లను ప్రత్యేకంగా తయారు చేశారు. సినిమాలో కనిపించిన అదే రూపం, అదే ఫీల్ ఉండేలా ప్రతి బ్యాట్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమంపై అభిమానుల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా హిట్ అయిన తరువాత విజయోత్సవాలు చేయటం సాధారణమే, కానీ ఆ విజయాన్ని సమాజంతో పంచుకోవటం, ముఖ్యంగా తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు తీసుకురావడం నిజంగా అభినందనీయమని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అభిమానులు ఇదే నిజమైన బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ అని రాస్తుండగా మరికొందరు పెద్ద కేవలం సినిమాలోనే కాదు నిజ జీవితంలో కూడా మనసులు గెలిచింది అంటూ ప్రశంసిస్తున్నారు. వాస్తవానికి పెద్ద సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకులతో ఒక భావోద్వేగ అనుబంధాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడు అదే సినిమా విజయాన్ని చిన్నారులతో పంచుకోవడం ద్వారా ఆ అనుబంధం మరింత బలపడింది. థియేటర్స్ లో చప్పట్లు కొట్టించిన పెద్ది ఇప్పుడు చిన్నారుల ముఖాల్లో నవ్వులు పోయించి మరోసారి అందరి మనసులు గెలుచుకుంది. అందుకే అభిమానులు ఒక మాట చెబుతున్నారు: 400 కోట్ల కలెక్షన్లు ఒక సినిమా విజయాన్ని చెబుతాయి, కానీ ఇలాంటి కార్యక్రమాలే ఆ సినిమా గొప్పతనాన్ని చెబుతాయి అని.